హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్నస్వామి స్టేడియం వేదిక జరిగిన ఆర్సీ వర్సెస్ పీబీకేఎస్ థ్రిల్లింగ్ మ్యాచ్లో పంజాబ్ టీం 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సో ఈ మ్యాచ్ అయితే ఫుల్ మ్యాచ్ 20 ఓవర్లు జరగలేదు. వర్షం కారణంగా 14 ఓవర్లకే షార్ట్ టైంలో జరిగింది. ఫస్ట్ 4 ఓవర్స్ పవర్ ప్లే ఉంటుంది. అలాగే 4 బౌలర్స్ 3 ఓవర్లు వేస్తారు. అంటే 12 ఓవర్లు ఫినిష్ అవుతాయి. మిగతా ఒక్క బౌలర్ 2 ఓవర్లు వేస్తాడు. దీంతో 14 ఓవర్ మ్యాచ్ ఫినిష్ అవుతుంది. మరొకసారి ఆర్సీబీ టీం తమ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఓడిపోయింది. ఆర్సీబీ టీం అవే మ్యాచ్లో కంఫర్టబుల్గా గెలుస్తున్నారు. కానీ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ టోర్నమెంట్ వాళ్ళకు హ్యాట్రిక్ లాసెస్ ఇన్ హోమ్ గ్రౌండ్. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో 3 సార్లు ఓడిపోయారు. సో హోమ్ గ్రౌండ్ అంటే ఏ టీమ్స్ కైనా అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఆర్సీబీ టీం చూసుకుంటే వాళ్ళకు ఈ చిన్నస్వామి స్టేడియంలో పెద్ద గండంగా మారింది. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్ మాత్రమే కాకుండా ఓవరాల్ ఐపీఎల్ హిస్టరీలో చిన్నస్వామి స్టేడియం స్టార్ట్స్లో బిగ్గెస్ట్ లాస్ట్ మార్జిన్గా ఉన్నాయి. సో పిచ్ అయితే అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే కాదు. ఎస్పెషలీ బాల్ బ్యాట్ మీదకి రావటం లేదు. సో పిచ్ అయితే స్లోగా ఉంది. పిచ్ బౌన్స్ అయింది. ఫాస్ట్ బౌలర్స్కి మంచి సీమ్ దొరికింది. అలాగే స్పిన్నర్లు కూడా బాల్ టర్న్ అయింది. బట్ బ్యాట్స్మెన్ చూసుకుంటే రన్ స్కోర్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ అయితే తీసుకున్నాడు. దీంతో ఆర్సీబీ టీం మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఆర్సీబీ టీం మొదట బ్యాటింగ్ చేసి 90 పరుగులు చేసి ఏకంగా 9 వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ టీం మొత్తం 90 పరుగులు చేస్తే అందులో టిమ్ డేవిడ్ ఒక్కడే 50 పరుగులు చేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆర్సీబీ టీంలో టిమ్ డేవిడ్ తప్ప ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా రన్ స్కోర్ చేయలేదని. సో ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం బ్యాట్స్మెన్స్ ఏ ఒక్కరు కూడా మంచి ఫైర్ స్టార్ట్ అయితే ఇవ్వలేదు. మంచి స్కోర్ వస్తుంది, చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కాబట్టి అనుకున్నాం. బట్ ఆ సినిమా మొత్తం మారిపోయింది. సో ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ లాస్ట్ మ్యాచ్లో చిన్నస్వామి గ్రౌండ్లో ఎలాంటి మిస్టేక్ చేశారో ఈ మ్యాచ్లో కూడా అలాంటి మిస్టేక్ చేసి ఓడిపోయారు. ఆర్సీబీ టీంలో హైయెస్ట్ పార్ట్నర్షిప్ చూసుకుంటే చివర్లో వచ్చింది. చివర్లో టిమ్ డేవిడ్ నుంచి మంచి క్యాంబలింగ్ సాడాడు. ఒకసారి ఆర్సీబీ బ్యాటింగ్ కార్డు చూసుకుంటే టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ ఏ ఒక్కరు కూడా కనీసం మినిమం పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయలేకపోయారు. సో గేమ్కి తగ్గట్టుగా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడలేకపోయారు. సో ఓవరాల్గా ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో మంచి ఇంటెంట్ కనిపించలేదు. ఆర్సీబీ బ్యాటింగ్ చూసుకుంటే ఫస్ట్ ఓవర్లోనే ఒక వికెట్ ఫిల్ సాల్ట్ ఒక బౌండరీ కొట్టి ఆర్సీబీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో ఫస్ట్ ఓవర్లో 9 పరుగులకి ఒక వికెట్ కోల్పోయింది ఆర్సీబీ టీం. ఆ తర్వాత 3 ఓవర్లో చూసుకున్న విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఆర్సీబీ టీం 25 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. సో ఆర్సీబీ టీం ఓపెనర్స్ బోత్ ఫిల్ సాల్ట్ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ మంచి ఇన్నింగ్స్ ఆడితేనే ఆర్సీబీ స్కోర్ బోర్డు ముందుకెళ్తుంది. లేదంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కూడా చేతులు ఎత్తేస్తున్నారు. నెక్స్ట్ ఓవర్ 4వ ఓవర్ చూసుకున్న లియామ్ లివింగ్స్టన్ అవుట్. సో లియామ్ లివింగ్స్టన్ ఈ 2025 ఐపీఎల్లో చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. కనీసం ఒక్క మ్యాచ్ అయినా కూడా సరిగ్గా ఆడటం లేదు. సో లియామ్ లివింగ్స్టన్ ఆర్సీబీ టీం అయితే చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఆర్సీబీ టీం 6 ఓవర్లు మూసేసరికి కేవలం 33 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. ఫిల్ సాల్ట్ అలాగే విరాట్ కోహ్లీ పవర్ ప్లేలో ఆర్సీబీ బౌలింగ్లో అవుట్ అయ్యారు. సో మార్కో జేసన్ చాలా టైట్ బౌలింగ్ వేశాడు. పవర్ ప్లేలో ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ని చాలా స్ట్రగుల్లో పెట్టాడు. సో రజత్ పైటర్ ఒక్కడే టాప్ ఆర్డర్లో బ్యాట్స్మెన్ కొంచెం వరకు బాగానే చేశాడని చెప్పాలి. 16 బంతులు 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బట్ టిమ్ డేవిడ్ చూసుకుంటే చివరిలో మంచి బ్రిలియంట్ స్కోర్ చేశాడు. టిమ్ డేవిడ్ ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి మంచి గుడ్ నాక్ ఆడాడు. టిమ్ డేవిడ్ ఈ మంచి ఇన్నింగ్స్ ఆడకపోతే ఆర్సీబీ టీంకి కనీసం ఇంత స్కోర్ వచ్చేది కాదు. సో టిమ్ డేవిడ్ అయితే చివరిలో మంచి ఇంపార్టెంట్ నాక్ ఆడి ఆర్సీబీ టీంకి మంచి ఫినిషింగ్గా ఇచ్చాడు. ఇక పంజాబ్ బౌలింగ్ చూసుకున్న హర్ప్రీత్ బ్రార్ తప్ప మిగతా ప్రతి ఒక్క బౌలర్ బిలో 10 ఎకానమీ రేట్తో బౌలింగ్ చేశారు. మెయిన్లీ మార్కో జేసన్ అలాగే యుజ్వేంద్ర చహల్ చెరో 3 వికెట్లు తీసుకొని చహల్ 11 పరుగులు ఇచ్చాడు. అలాగే జేసన్ 10 పరుగులు మాత్రమే ఇచ్చారు. చెరో 2 వికెట్లు తీసుకున్నారు. అలాగే అక్షర్ పటేల్కి 2 వికెట్లు దక్కాయి. హర్ప్రీత్ బ్రార్కి 2 వికెట్లు, సేవియర్ బార్ట్లెట్కి 1 వికెట్ దక్కింది. సో పంజాబ్ టీం బౌలింగ్ అయితే ఓవరాల్గా ఈ మ్యాచ్లో చాలా బాగుంది. మెయిన్లీ చహల్ చాలా బ్యూటిఫుల్ స్పెల్ వేశాడు. మెయిన్లీ పిచ్ కండిషన్స్ బౌలర్ చాలా హెల్ప్ అయ్యాయి. గుడ్ లైన్ అండ్ బెటర్ లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ వేశారు. ఇక జేసింగ్లో ఆర్సీబీ టీంతో కంపేర్ చేసుకుంటే పంజాబ్ టీంకి మంచి స్టార్ట్ వచ్చింది. 7 ఓవర్లకే 50 పరుగుల స్కోర్ వచ్చింది. ఓపెనర్ బియాన్ షార్యా 16 పరుగులు చేశాడు. అలాగే ప్రభుసిమ్రాన్ సింగ్ 14 పరుగులు చేశాడు. పంజాబ్ టీం బ్యాట్స్మెన్ గుడ్ ఇంటెంట్తో కలిసికట్టుగా ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ ఎంతో కొంత రన్ స్కోర్ చేసి మ్యాచ్ విన్నింగ్ టైం మూమెంటం తీసుకొచ్చారు. మిడిల్ ఓవర్స్లో నెహల్ వదేరా నుంచి మంచి క్యాంబలింగ్స్ ఆడాడు. సో నెహల్ వదేరా మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే 33 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. నెహల్ వదేరా, జోస్ ఇంగ్లీష్, శశాంక్ సింగ్, మార్కో జేసన్ వీళ్ళ ముగ్గురితో కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. దీంతో పంజాబ్ టీం ఆర్సీబీ టీం మీద కంఫర్టబుల్తో మ్యాచ్ గెలిచింది. సో చూడాలి మళ్ళీ ఆర్సీబీ టీం నెక్స్ట్ మ్యాచ్లో అయినా వాళ్ళ మిక్స్చర్ కరెక్ట్ చేసుకొని గెలుస్తుందా లేదనేది.